హలో గాయ్స్, ఇవాళ మనం కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి వేసి అది ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి అది కొంచెం వేడయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అందులో 1 కప్ నేను కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే 5 క్యాషు యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇది మొత్తంని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ చట్నీ కోసం పోపును రెడీ చేసుకుంటున్నాను. సో ఇందులో పోపు దినుసులు ఎండుమిరపకాయ ఒకటి, వెల్లుల్లి వేసి అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఆ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకు